మనకి ఇక్కడ వచ్చినంత బడుగు బలైన వర్గాలే వచ్చారు. వీళ్ళెవరు మన గురించి పెద్దగా పట్టించుకుంటారని నేను అనుకోను. మరి మా ప్రొఫెసర్ హరగోపాల్ గారు ప్రజాస్వామ్యం వర్ధిల్లిందని అన్నాడు, కానీ నేనైతే అనను ఆ మాట. ఎందుకంటే డెమోక్రసీ అనేది మెజారిటీ ప్రజలు ఎవరైతే ఈ 93% ఈ తెలంగాణ సమాజంలో ఉన్నారో ఆ 93% జనాభాకు సంబంధించిన విషయాలు పట్టించుకొని కవి ప్రజాకవి కాదు, అలాగే గాయకుడు ప్రజాగాయకుడు కాదు, సిద్ధాంతకర్త ప్రజా సిద్ధాంతకర్త కానే కాదని నేను ఈ విషయాన్ని 2004లోనే చెప్పడం జరిగింది. ప్రొఫెసర్ జయశంకర్ గారితో వరంగల్లో నేను సూటిగా ఒక ప్రశ్న వేశాను, 3 ప్రశ్నలు వేశాను. అయ్యా, నీళ్ళు నిధుల నియామకాలు అంటున్నారు మీరు, భూములు లేని మాకు నీళ్ళు వస్తే ఎవరికి పోవాలి? మాకు భూములే లేవు. తెలంగాణ సమాజంలో మొత్తం భూములంతా కమ్మోళ్ళయి, గోదావరి పరివాహక ప్రాంతం, రెడ్డోళ్ళయి, వెలమోళ్ళయి ఉన్నాయి. మాకు భూములే లేవు. ఈ మొత్తం నీళ్ళన్నీ వస్తే ఆ నీళ్లు ఎవరికి పోవాలి, ఎవరి భూములకు పోవాలి అంటే ప్రొఫెసర్ జయశంకర్ గారి దగ్గర సమాధానం లేదు. ఈ రోజు వరకు కూడా భూమి పంపకం జరగలేదు. ప్రొఫెసర్ హరగోపాల్ గారిని అడుగుతున్నా, ఆయన మావోయిస్టులను అడుగుతున్నా, ఇవాళ నక్సలైట్లను అడుగుతున్నా, అసలు ఈ భూమి సమస్య ఇంతవరకు ఎందుకు పరిష్కారం కాలే? వీళ్ళని మనం ఎందుకు నిలదీయాలి? ఈ రేవంత్ రెడ్డి గాని, ఈ కేసీఆర్ గాని ఈ భూమి సమస్యను ఎందుకు పరిష్కరించలేదు? భూమి ప్రతి రెడ్డి వాళ్ళకు భూమి ఉంటే 5 ఎకరాలు మినిమం ఉండాలన్నాడు రేవంత్ రెడ్డి. అది వాళ్ళ రెడ్డి సభలలో మినిమం 5 ఎకరాలు ఉండాలి, మాక్సిమం ఎంత ఉండని భూమి మన రెడ్డి వాళ్ళకు ఉండాలి. మన ఇండియాలకు ఎవరు వచ్చినా ఎస్సీ ఎస్టీ బీసీ వస్తే ఇంత భూమి పెట్టాలి, వాళ్ళకి ఇంత బిచ్చమేయాలి. అందుకే ప్రతి రెడ్డికి మినిమం 5 ఎకరాల భూమి ఉండాలని చెప్పి రెడ్డి సభలో అన్నాడు ఈ రేవంత్ రెడ్డి. మరి మా బహుజనులకు భూమి ఉండద్దా? ఈ 2 ఏళ్లలో ఎంత భూమి పంచినావు రేవంత్ రెడ్డి అడుగుతున్నా ఈ సందర్భంగా మా ప్రజలకు. గతంలో కేసీఆర్ నువ్వు భూమి పంచలే అన్నావు కదా, అవును, నువ్వెంత పంచినావు? ఇప్పుడు 2 ఏళ్లలో 24 లక్షల ఎకరాల భూమి అసైన్డ్ భూమి కబ్జాకు గురైంది. మరి ప్రొఫెసర్ హరగోపాల్ గారిని డైరెక్ట్ అడుగుతున్నా ఇక్కడ ఈ సభా వేదిక మీద, 24 లక్షల ఎకరాల భూమి కబ్జాకు గురైతే దాంట్లో అంతా రెడ్లు వెరవలు కమ్మలే అది కబ్జా చేసిన మా దళితుల పేదల భూములు. ఆ భూముల్లో ఎన్ని భూములు ఇప్పించగలిగారు ఇప్పటి వరకు? ఎన్ని భూములు మాకు వచ్చినాయి? ఈ చుట్టుపక్కల గ్రేటర్ హైదరాబాద్ లో చుట్టుపక్కల ఉన్న వేలాది ఎకరాల భూములు ధరణి పేరు మీద దగా చేసిన కేసీఆర్ లక్షల కోట్లు సంపాదించిండు. మరి ఇదే ధరణి పేరు మీద, కాళేశ్వరం పేరు మీద కమిషన్ వేసావు. మరి అసైన్డ్ భూముల మీద కమిషన్ ఎందుకు వేయలేదు? నువ్వు ఎందుకు అడుగుతలేరు? మీరు ఉద్యమకారులు ఎందుకు అడుగుతలేరు? హరగోపాల్ లాంటి మేధావులు ఎందుకు అడుగుతలేరు? ఇది పేదల భూములు కాదా? 24 లక్షల ఎకరాల భూములు పేదల భూములు పెద్దలు కబ్జా చేసి లక్షల కోట్లు మిగిలినప్పుడు దాని మీద కమిషన్ వేయమని చెప్పి ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఎందుకు మాట్లాడతారు? ఎందుకు నిలదీస్తలేరు? ఏ భూమి సమస్య ఇవాళ మేము ఆఫ్టర్ మీకు 250 గజాలని అడుగుతుంది, మీరు అదే అడుగుతుంది. ఎవరబ్బా జాగిరని ఇవాళ ఉస్మానియా కేంద్రంగా వచ్చి అసలు భూమి లేదంటారు. ఎవరబ్బా జాగిరని పెట్టుబడిదారులకు భూమి ఇస్తున్నావు? ఎవరబ్బా జాగిరని ఇలా లక్షల ఎకరాలు మా పేద భూములు మీరంతా కబ్జా చేసారు. వాటి మీద కమిషన్ అయి దమ్ముంటే రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి ఆ భూముల మీద కమిషన్ అయి మా భూములు అవి. ఇదే ఇందిరాగాంధీ ఇచ్చిన భూములు, ఇదే 1970లో ఇచ్చింది భూములు మాకు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నిజంగానే నువ్వు ఇందిరమ్మ పాలన చేయాలనుకుంటే ముందు మా 24 లక్షల ఎకరాల భూముల మీద కమిషన్ అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా ఈ సందర్భంగా. అందులోకెళ్ళే మా భూమి అది, మా భూమి మా వాళ్ళందరికీ 250 గజం చొప్పున మా వాళ్ళందరికీ ఈ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆ భూముల్లో ఇంకో భూమి అక్కర్లేదు మాకు. మీ భూమి అక్కర్లేదు, మీ రెడ్డల భూమి, మీ కమ్మల భూమి, ఇంకెవరి భూమి మాకు అక్కర్లేదు. మా భూమి మాకు ఏమి అయ్యే జాగిరా, మీ బావుల జాగిరా కదా. ఈ తెలంగాణ ఉద్యమకారులుగా, తెలంగాణ కోసం త్యాగం చేసిన బిడ్డలుగా మా భూమిని మాకేమంటున్నాం. మన ఆ రోజు నేను నీళ్ళ గురించి ఆయన మాట్లాడినప్పుడు, జయశంకర్ గారు మాట్లాడినప్పుడు, అయ్యా మాకు భూమే లేదు, మా భూమి కబ్జా గురైపోయింది, మాకు అస్తిత్వం లేదు, మాకు భూమి లేదు, మేము ఎట్లా బతకాలి, మా ప్రజలు ఎట్లా బతకాలి, మీ నీళ్లు వస్తే మీ ఎవరి భూమి దగ్గరకు పోతాయి కదా భూమి నీళ్లు, మరి ఆ నీళ్ళ వల్ల మాకు ఏం ఉపయోగం అని చెప్పేసి అడుగుతా. ఈ రోజు వరకు కూడా దానికి ఆ సమస్యకు ఇంతవరకు పరిష్కారం లభించలేదు.
భూమి సమస్యకు పరిష్కారం లభించలేదు. ఆ భూమి కనుక మాకు వస్తే మా వాళ్ళు కోటీశ్వరులు అవుతారు. ఎవరి దగ్గర మేము అడగాల్సిన అవసరం లేదు. మా భూమి మాకిస్తే తప్ప మేము ఊరుకునే ప్రశ్నే లేదు. ఆర్పిఐ పార్టీ అధ్యక్షుడిగా చెప్తున్నాను, మా భూమి మాకే కావాలి. మా భూమి మాకే కాకపోతే నిన్ను గడ్డ తీస్తాం రేవంత్ రెడ్డి బిడ్డ, ఖబర్దారు కొడుక అని చెప్పేసి ఈ సందర్భంగా నా ఉద్యమకారుల సాక్షిగా నేను హెచ్చరిక చేస్తున్నా రేవంత్ రెడ్డికి. ఏం కేసీఆర్ మీద కాళేశ్వరం మీద కమిషన్ వేస్తావు, దాన్ని ఎటు తెరచనియవు. అరే 24 లక్షల ఎకరాల పేదల భూముల మీద ముందు కమిషన్ ఎవడో నీ రెడ్డర్ ఎంతమంది తీసుకున్నారో మా భూములు తేలుతాయి. నీ వెలమోడు, నీ కమ్మోడు, నీ ఎకరకులోపడు ఎంత భూమి తీసుకున్నారో తేలిపోతుంది. మా భూమి మాకు వచ్చేదాకా ఊరుకునే లేదు బిడ్డ. నేను నిన్ను అడుగడుగునా ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో ఖచ్చితంగా ఓడించి తీర్థమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నా ప్రజల పక్షాన, ఉద్యమకారుల పక్షాన ఈ రేవంత్ రెడ్డి గారిని, ఈ కేసీఆర్ ని, ఎవరు రామచంద్రరావును, మిమ్మల్ని ఎవరు కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. మా వాళ్ళకు 250 గజాల ఎకరాల భూమి మేము ఇవ్వాల్సిందే. వాళ్ళకి ఏమేమి డిమాండ్ ఉన్నాయి? ఇంకా మీ పెన్షన్ వీళ్ళు అడుగుతున్న భూమి డిమాండ్స్ ఏమి పెద్ద డిమాండ్ కాదు. ఒకటి ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి, మనకు గుర్తింపు ఇవ్వాలని చెప్పి అడుగుతున్నారు. దానికేం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయా? లేదంటే ప్రభుత్వ భూమి ఇస్తానని చెప్పిన మా భూమి మాకు ఇరా భయం మేము ఇస్తాం. మా 24 లక్షల ఎకరాల భూమి మీ కబ్జాలో ఉన్నది, మా భూమి మాకు ఇరి మేమే ఇస్తాం. మా వాళ్ళకు 250 గజాలు ఎంతమంది ఉంటే అంతమందికి, 1000 మంది కాదు 10,000 మందికి అని ఇస్తాం. మా భూమి మాకు అంటున్నాం. అట్లాగే ఆ ఇంటి స్థలంలోనే వాళ్ళు అడుగుతుంది కేవలము 4 గదుల ఇల్లు. ఏం లక్షల కోట్లు ఇవ్వాలని తిరుపతి రెడ్డి నీ కుటుంబం అంతా కూడా మొత్తం కబ్జా చేసి పడేసిండు భూములన్నీ. ఇవాళ ఎక్కడ భూమి, చిన్న భూమి అమ్ముకోవాలన్నా కూడా, పేదోడు ఎక్కడన్నా భూమి అమ్ముకోవాలన్నా కూడా వాళ్ళు వచ్చి సెటిల్ చేస్తున్నారు, నీ కుటుంబం వచ్చి సెటిల్ చేస్తున్నారు. మరి ప్రొఫెసర్ అనుగోపాల్ గారు ఎందుకు నిలదీస్తలేరు? ఈ విషయాలు ఎందుకు మాట్లాడతలేరు? మేము నిలదీస్తున్నాం. నీ కుటుంబం ఏమవసరం అండి? చిన్న కుటుంబాలు, చిన్న భూములు, 5 ఎకరాల భూమి, 100 ఒక అర ఎకరం భూమి అమ్ముకునే దగ్గర కూడా నువ్వు వచ్చి కమిషన్ అడుగుతున్నావు. మా వాళ్ళకి ఏం భూమి ఇయ్యత? ఖచ్చితంగా ఇంటి స్థలం 4 గదులు, ప్రతి నెల 30,000 పెన్షన్, అలాగే 100 ఎకరాలు అమరవీల వనము, 25 లక్షల సామాన్య ప్రమాద బీమా, భార్యాభర్తలకు ఫ్రీ బస్సు, కార్పొరేట్ వైద్యము, ఇవన్నీ అయితే ఉన్నాయి. 14 చాలా చిన్న సమస్యలు చివరి తప్ప, మార్వాడిగా తప్ప, మార్వాడి డిమాండ్ తప్ప మిగతా డిమాండ్ అన్ని నెరవేర్చేటి. నేను అంటున్నా కొంచెం నేను అంటున్నా ఈ సందర్భంగా, వీళ్ళు గొంతెంబ కోరికలు ఏం కోరడం లేదు. వీళ్ళ సమస్యలకి లక్షల కోట్ల బడ్జెట్ ఏం అవసరం లేదు. ఇవాళ మనం తెలంగాణలో 3 లక్షల కోట్ల బడ్జెట్ ప్రతి సంవత్సరం ప్రవేశపెడుతున్నాం. బీసీ కులాలకు 12 ఏళ్లుగా రావాల్సిన బడ్జెట్ ఎంత? బీసీ కులాలకు 12 ఏళ్లుగా రావాల్సిన బడ్జెట్ ఎంత? వాళ్ళ జనాభా 57% మంది లెక్కలు నువ్వే గెలిచినావు. ఈ 3 లక్షల కోట్ల బడ్జెట్ లో 50% అంటే ఎంత? 1,50,000 కోట్లు ఇంటూ 12 ఏళ్ళు వేసుకోండి, ఎన్ని లక్షల కోట్లు అయితే? 18 లక్షల కోట్ల బడ్జెట్ బీసీలకు ఇవ్వాలి. ఇప్పటిదాకా ఎంత ఖర్చు పెట్టింది చెప్పండి? 53,000 కోట్లు ఖర్చు పెట్టింది. బీసీలకు ఎంత పెట్టిందో? 53,000 కోట్ల ఖర్చు పెట్టింది ఇప్పటిదాకా. వాళ్ళకి రావాల్సింది ఎంత? 18 లక్షల కోట్ల బడ్జెట్. ఎవడబ్బా సొమ్మది? ఎక్కడ పోయినా సొమ్ము, ఎవడు మింగినా సొమ్ము. ఈ ఎస్సీ ఎస్టీ బీసీల బడ్జెట్ అంతా ఎవడు మింగుతుండు? ఈ 3 లక్షల కోట్ల బడ్జెట్ ప్రతి సంవత్సరం ప్రవేశపెడుతుంటే మా వాటా ఎందుకు రావట్లేదు? ఎటు పోతుందని చెప్పి హరగోపాల్ గారు నిలదీస్తలేరు. ఎందుకు నిలదీస్తలేరు నేను అడుగుతున్న సందర్భంగా. మా గురువు గారు ఆయన అంటే మాకు గౌరవం, కానీ ఈ దోపిడీని ఎందుకు మాట్లాడతలేరు అంటున్నా. ఈ దోపిడీని ప్రశ్నించకుండా, ఈ దోపిడీ విధానాలను ప్రశ్నించకుండా మన హక్కులు ఎట్లా కాపాడబడతాయి అంటున్నా. నిధుల సంగతి, ఇలా నిధుల సంగతి మాట్లాడుతున్నా బడ్జెట్ గురించి. నేను అదే జయశంకర్ గారిని అడిగాను, అయ్యా జయశంకర్ సార్, మా ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు మాకు ఇవ్వట్లేదు, డైవర్ట్ చేస్తున్నారు. మా నిధులు ఇంతవరకు మాకు ఇవ్వలేదు, డైవర్ట్ చేస్తున్నారు. మాకు ఇప్పటిదాకా లక్షల కోట్ల రూపాయల సప్లాన్ నిధులు రావాలి.
ఈ 12 ఏళ్లలో లక్షల కోట్ల రూపాయల నిధులు మాకు రావాలి. మీరేమో నిధులు వస్తాయంటున్నారు. అరే ఇప్పటిదాకా రాజశేఖర రెడ్డి 2,50,000 కోట్ల నిధులను డైవర్ట్ చేశాడు. మా ఎస్సీ ఎస్టీ సప్లా నిధులను డైవర్ట్ చేశాడు రాజశేఖర రెడ్డి. రేపు తెలంగాణ వస్తే మొత్తం డబ్బులన్నీ మా నిధులు సప్లా నిధులు ఎస్సీ ఎస్టీ మీకే వస్తాయి అన్నాడు. ఏమి ఒక్క పైసేది ఏది? మా బడ్జెట్ ఏమైంది? 25% రావాలి కదా ఎస్సీ ఎస్టీలకు బడ్జెట్లో వాటా. మరి ఏది? మా బతుకులు మారుతున్నాయా? మా వాళ్ళకు 10,000 బ్యాంకు లోన్ ఇస్తున్నారు. 10,000 కూడా ఇస్తున్నారు బ్యాంకులో లోన్లు మా పేద ప్రజలకు. మరి ఇన్ని లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ 25% మాకు రావాల్సిన బడ్జెట్ వస్తే మేము బిచ్చగలంగా ఉంటామా? మీ బాబు జాగిరా 4% లేని రెడ్లంతా బడ్జెట్ అంతా కొట్టేస్తున్నారు. 1% లేని వెలమలంతా బడ్జెట్ అంతా కొట్టేసారు. లక్షల కోట్లు మీ వేసారు. మేమే మిమ్మల్ని బిచ్చబడుకోవాలి. ఓట్లు మీకు వేయాలి, అధికారం మీకు అందియాలి. మేము బిచ్చబడి కావాలి రాదు. 12 ఏళ్ళుగా కొట్లాడినా కూడా మా వాళ్ళకు నువ్వు ఎందుకు ఇవ్వాలి? ఇప్పటి వరకు ఉద్యమకాలం గుర్తించి వాళ్ళకు పెన్షన్ ఇవ్వట్లేదు, వాళ్ళకు భూమి ఇవ్వట్లేదు, ఇల్లు ఇవ్వట్లేదు. వాళ్ళ 16 డిమాండ్లు ఎందుకు నెరవేర్చలేదు రేవంత్ రెడ్డి? ఇవాళ ఉద్యమకారులంతా వచ్చి నిన్ను సపోర్ట్ చేస్తే కదా నువ్వు గెలిచింది. లేకపోతే నీ గెలుపు ఎక్కడిది? నీ రెడ్ల ఓట్లయితే గెలిచావా నువ్వు? మేమంతా కదా ఓట్లేసి కనిపించింది నిన్ను. కేసీఆర్ నియంతృత్వం దెబ్బతీయాలి, ఆయనను గద్దెంచాలని కదా మేము తీసుకొచ్చినాం. మరి వస్తే మాకు న్యాయం ఏది? ఎందుకు జరగట్లేదు? నిధుల విషయం అట్లొస్తే నియామకాల సంగతి ఇప్పుడే నిన్న చూశారు మీరు. హైకోర్టులో గ్రూప్ 1 పరీక్షలో పేపర్ సరిగా దిద్దలేదు. పేపర్ దిద్దలేదు సరిగా. రిజర్వేషన్లను అగ్రవర్ణాలకు ఇవాళ పంచి పెడుతున్నాడు. ఈడబ్ల్యూఎస్ కి పంచి పెడుతున్నాడు. అగ్రవర్ణ దోపిడీ కులాలకు పంచి పెడుతున్నాడు. గ్రూప్ 1 గ్రూప్ 2 మంచి ఉద్యోగాలన్నీ కూడా అగ్రవర్ణాలకు మెజార్టీ ఇచ్చినాడు ఇదే రేవంత్ రెడ్డి. మరి ఇదే ప్రజాపాలన ఎట్లయితుంది? దగాపాలన తప్ప. ఇది దగాపాలన, ప్రజాపాలన. ఇది దగాపాలన, ఇది దొరల పాలన, ఇది పటేల పాలన. ఖచ్చితంగా నిలదీస్తాం. మేము ఊరుకునేస్తే వాళ్ళ లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జాతీయ స్థాయిలో మేము యూపీఏ ప్రభుత్వంలో ఉండొచ్చు కాక, మేము యూపీఏను సెక్యులర్ పార్టీగా మేము భాగస్వామ్య పార్టీగా మేము సపోర్ట్ చేయొచ్చు కాక, రాష్ట్రంలో మా ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిలదీస్తాం. అడుగడుగున నిలదీస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఊరుకునే ప్రశ్న లేదని చెప్పేసి మేము ఓట్లేస్తే నువ్వు గెలిచావు రేవంత్ రెడ్డి. ఇది గుర్తుపెట్టుకో. మా దళితులు 22% జనాభా ఉన్నారు. మా బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీలు ఇవాళ 85% 90% ఉంటే మేమేంటో ఓట్లేస్తే గెలిచిన నువ్వు ఇవాళ మేము పిచ్చేయాలని అని నడుకోవాలా? మేము 2 ఏళ్ళుగా ధర్నాలు చేయాలా? నువ్వు వెంటనే మా సారు నేతృత్వంలో మేము చర్చలకు ఆహ్వానిస్తాం. మీరు ఖచ్చితంగా మనం అందరూ చప్పట్లతో బలపడతాం. ప్రొఫెసర్ హరగోపాల్ గారు వెంటనే ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ తీసుకోవాలి, చర్చ చేయాలి. అమరవీరులు అన్ని కుటుంబాలు ఏవైతే ఉన్నాయో మా డిమాండ్లన్నిటి మీద వెంటనే తక్షణమే ఆయన నాయకత్వంలో చర్చ చేసి మీకు బడ్జెట్ రిలీజ్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇక చివరి అంశం మార్వాడి అంశం. 1-2 నిమిషాలు మాట్లాడి నేను క్లోజ్ చేస్తా. ఓకే, మార్వాడి గో బ్యాక్ అనే నినాదము ఎందుకు వచ్చింది? ఇవాళ ఆ అంశాన్ని మనం ఎందుకు మాట్లాడుతున్నాం అనే విషయాల్లో లోతుగా ఎవరు మాట్లాడట్లేదు, లోతుగా చర్చించట్లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున సూటి కేసులు పోతున్నాయి. మార్వాడిల నుండి బీజేపీ పార్టీకి పోతున్నాయి, బీఆర్ఎస్ కి పార్టీకి పోతున్నాయి. వాళ్ళు ఎవరు నోరు విప్పట్లేదు. అరే కంజాతి కొడుకులారని చెప్పేసి మా దళిత బిడ్డల మీద వాళ్ళు తల్లినా వాళ్ళు ఒక్కటి నోరు విప్పట్లేదు. తక్కువ కులం వల్ల తక్కువ కులం నువ్వారా మమ్మల్ని ఎదిరించేది? కారు తీయమన్నందుకు, రోడ్డు పక్కన కారు పెట్టండి అన్నందుకు కంజాతి కొడుకులారు, తక్కువ కులం కొడుకులారు మీరాలో మాట్లాడేదని చెప్పేసి ఎక్కడికెళ్ళో వచ్చిన మార్వాడి కొడుకులు ఇవాళ మనల్ని మన మీద అమలు చేస్తే మనం ఊకోవాలా? తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకు? మార్వాడి, గుజరాతీ, రాజస్థానీ ఈ సంపన్నులకు, దోపిడీదారులకు ఈ తెలంగాణ సంపదను దోసి పెట్టడానికైనా హరగోపాల్ గారు చెప్పాలి. ఈ సంపద ఎవరిది? ఎంత కష్టపడి ఈ తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రజలు ఇవాళ ఈ భూమిని, ఈ కల్చర్ను, ఈ సంపదను, ఈ నీటిని అంతా కూడా మనం కాపాడితే మొత్తం బడా పారిశ్రామికవేత్తలకు, దోపిడీదారులకు ఇలా శ్రీరామాలు అమ్ముతూ మనకు వాడి ఇలా కొన్నుగట్టడు దేశానికి.
ఇవాళ వాడు జీరో. మీరు మార్వాడి షాప్లోకి వెళ్ళండి, ఎక్కడైనా ఎవడన్నా రిసిప్ట్ ఇస్తాడా మీకు? ఏ ఒక్క షాప్ కూడా రిసిప్ట్ ఇస్తాడా? ఎందుకు ఇవ్వడు? వాడు జీరో మాల్ అమ్ముతాడు, కల్తీ మాల్ అమ్ముతాడు, మన బతుకులను కల్తీ చేస్తున్నాడు, మన ఆరోగ్యాన్ని కల్తీ చేస్తున్నాడు, మన జీవితాలను కల్తీ చేస్తున్నా. ఇలా మార్వాడి కొడుకులు ఒకవైపు పన్నులు కట్టకుండా దేశానికి ద్రోహం చేస్తున్నారు, మరొక వైపు రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళ దగ్గర అట్లాంటి కుళ్ళు ఆశపడి, వాళ్ళ చందాలకు ఆశపడి, వాళ్ళ దోపిడిని సమర్థిస్తున్న ఈ రాజకీయ పార్టీలను నిలదీయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఖచ్చితంగా నిలదీస్తాం. 75% మనకు ఉద్యోగాలు ఇచ్చిన తర్వాతనే ఇంకా ఎవరికైనా ఇచ్చుకోవాలి. రేవంత్ రెడ్డి ప్రైవేట్ రంగంలో మీరు రిజర్వేషన్ పాస్ చేయండి. ఉద్యమకారులలో 75% మనకి ఇవాళ తెలంగాణ వాళ్లకు ఇచ్చినాక 25% ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో ఇతరులకు ఎవరికైనా ఇచ్చుకోరు. వాడు మార్వాడికి ఇస్తావా, గుజరాత్ వాళ్ళకి ఇస్తావా, ఎవరికైనా ఇచ్చుకో. కానీ ఫస్ట్ 100 ఉద్యోగాలు ప్రైవేట్ లో వస్తే 75 ఉద్యోగాలు మాకే ఇవ్వాలి. అది చట్టం, అది చట్టం, లోకల్ చట్టం. అంటే అది ప్రభుత్వంలో 95% ఉద్యోగాలు మాకు రావాలి. అది ఎవరు ఆపలేడు దాన్ని. కానీ ప్రైవేట్ రంగంలో మీరు ఐటీ సెక్టర్ పోండి, 5% కూడా తెలంగాణలో లేరు. ఫార్మా రంగంలో తెలంగాణలో లేరు. మన తెలంగాణ ఉద్యోగం ఏం చేస్తున్నామంటే మనం సెక్యూరిటీ గార్డులు చేయాలి, మనం కారు డ్రైవర్లు చేయాలి, వాళ్ళ ఇల్లు ఊడవాలి, రోడ్లు ఊడవాలి, చిన్న చిన్న పని చేసుకుని మనం బతారే. వాళ్ళు మాత్రం లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేయాలి. మన సంపద, మన డబ్బు, మన బ్యాంకులో దోపిడీ చేస్తున్నారు, డబ్బు తీసుకుంటున్నారు. ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో దాని పక్కనే ఉన్న 2 బంకులు మార్వాడిలై. ఉస్మానియా యూనివర్సిటీలో కాంట్రాక్టులన్నీ మార్వాడిలై. తెలంగాణ ఉద్యమ కేంద్రం ఉస్మానియా విశ్వవిద్యాలయం, నువ్వు మార్వాడికి ఎట్లిస్తావు కాంట్రాక్టు? తెలంగాణ నిరుద్యోగులు లేరా? తెలంగాణ నిరుద్యోగులు లేరా? మా మహిళలు లేరా? మన మహిళలు లేరా? మీరంతా లేరా? చిన్న చిన్న పనులు చేయడానికి, కాంట్రాక్ట్ చేయడానికి వాడెవరికో ఇస్తావా నువ్వు కాంట్రాక్టులు? వాడెవరికో పనులు ఇస్తావా నువ్వు? పర్మిషన్లు రద్దు చేయమంటున్నాం, లేదంటే మార్వాడు గోపాక్ ఉద్యమం ప్రజా ఉద్యమంగా మారుతుంది. నేపాల్లో ఏం జరిగిందో చూశారు కదా మీరు. పాలకు నేపాల్లో ఏం జరిగిందో చూశారు కదా, శ్రీలంకలో ఏం జరిగిందో చూశారు కదా. ఇక్కడ కూడా తెలంగాణలో అవి జరగకుండా ఉండాలంటే మా ప్రజల హక్కులు కాపాడబడాలి. మా ప్రజల యొక్క ఆహారం వీళ్ళు అడుగుతుంది గొంతమ్మ కోరికలు కాదు. జీవించడానికి, ఉండడానికి ఇల్లు, జీవించడానికి బతుకు, పెన్షన్, వాళ్ళ పిల్లలకు భవిష్యత్తు కోసం చదువు, మంచి చదువు మాత్రమే అడుగుతున్నారు వాళ్ళు. ఇంకేం అడగట్లేదు. మీరు దోపిడీ చేసిన సంపద అడుగుతలేరు వాళ్ళు. కాబట్టి ఇవన్నీ న్యాయమైన డిమాండ్లే. కాబట్టి 100% ఆర్పీఐ అధ్యక్షునిగా, బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుగా ఉద్యమకారుల డిమాండ్లన్నింటినీ నేను బలపరుస్తున్నాను. వాటి కోసం సంపూర్ణంగా పోరాటం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మేము ఎవరికి భయపడాల్సిన అవసరం మాకు లేదు. అంబేద్కర్ వారసులుగా రాజ్యాంగబద్ధమైన హక్కుల కోసం ఖచ్చితంగా నిలదీస్తాం. ఆయన రేవంత్ రెడ్డి, కేసీఆర్, కోదండరాం రెడ్డి, లేదంటే రామచంద్రరావు, ఇంకెవరైనా సరే నిలదీస్తాం. మా హక్కుల కోసం గిరిగీసి కొట్లాడదామని చేసి తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్.